దేవునికి స్తోత్రములు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రభావం వలన కన్యమర్య గర్భమున ఉదయించి మానవుడుగా ఈ లోకం నాకు మన కొరకు వచ్చి ఉన్నాడు. గలతీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాక్యం మనకు చెప్తుంది. చదువుతారా? గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన క్రీస్తునందు పుట్టి ఆయన స్త్రీ గర్భమున పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారమని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వారాయను. హల్లెలూయా, స్తోత్రం. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినం నీకిదే సోదరి. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినం నీకిదే సోదరి. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను నా ప్రియ యేసు. నశించు నన్ను రక్షించుటకు వెదకి వచ్చెను నా యేసు. చెడిపోవుట నేను ఇష్టము లేదు కనుకనే స్త్రీ గర్భమున తను ఉదయించెను. నశించిపోవుట తనకిష్టము లేక నన్ను రక్షించుటకు వచ్చెను. స్త్రీ గర్భమున తను ఉదయించి ఈ లోకమున రుదించెను. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినము నీకిదే సోదరి. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినం నీకిదే సోదరి. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. పాపినైన నన్ను రక్షించుటకు యేసు లోకమునకు పంపెను. పాపినైన నన్ను రక్షించుటకు యేసును లోకమునకు పంపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు నంపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు నంపెను. నాశనము నుండి నన్ను తప్పించుటకు వెదకి వచ్చెను. అనుకూల సమయమిదే సోదరా, రక్షణ దినము నీకిదే సోదరి. నాశనము నుండి నన్ను రక్షించుటకు వెదకి వచ్చెను. దేవునికి స్తోత్రములు. చెడిపోచున్నటువంటి మనల్ని రక్షించుటకు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. ఈరోజు అనుభవపూర్వకంగా ఒక సంభాషణ మేము అచ్చంపేట అవతల జిన్నిగుట్ట ప్రాంతంలో క్రిస్మస్
పండుగ సందర్భంగా ఇదే విధంగా వాక్యము ప్రకటించిన పిదప తిరిగి వచ్చేటప్పుడు ఢిల్లీలో టీ తాగాలని చెప్పి కారు ఆపాము. అక్కడ ఆపినప్పుడు ఆయన టీ మామూలుగా ఈ కాగితం గ్లాసులు ఉంటాయి కదా, అందులో పోషించాడు. నాకు ఇందులో వద్దు, నేను తాగను, గ్లాసులో పోసిమన్నా. గ్లాసులో పోసిమంటే 90% ఇట్లనే తాగుతాడు కదా, అంటే నాకు వద్దు అని చెప్పాను. అంటే ఇది తాగి మనం అనారోగ్యం తెచ్చుకుంటున్నాము, కొంతవరకు చెడిపోతున్నామంటే ఆ మనుషులు ఆల్రెడీగా చెడిపోయినారు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్, చెడిపోయినారు, మనుషులు చెడిపోయారు, పాపము చేసి దేవుని ఆజ్ఞను మీరి చెడిపోయినారు. నిజమే, ఆయన ద్వారా దేవుడు ఒక అవకాశం ఇవ్వడానికి, మాట్లాడడానికి మరి ఆయన నోట మాట పలికించాడు. కాబట్టి నశించు వారిని, చెడిపోయిన వారిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మార్వాడు ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రిస్మస్ రోజు కదా, కాబట్టి క్రిస్మస్ రోజే కాకుండా ఇంకొక వ్యక్తి కూర్చుని ఉన్నాడు అక్కడ. ఆయన సిగరెట్ తాగుతున్నా సరే, తర్వాత కొంచెంసేపటికి మరి ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన పలికిన మాట, ప్రభు యేసుక్రీస్తు ఈ సువార్తని లోకములోనికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని పంపించారు. క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, మీరు లోకములోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. కాబట్టి మేము ఈ సువార్త ప్రకటిస్తున్నాము, చెప్తున్నాము. ప్రజలు చెడిపోవటం ఇష్టమా మనుషులకి, నాయకులకే కానీ లేకపోతే ఇంకెవరైనా లోకంలో తల్లిదండ్రులు కానీ తమ పిల్లలు చెడిపోవటం ఎవరికైనా ఇష్టమా? ఇష్టం ఉందా ఎవరికైనా? దేశంలో నాయకులకైనా, ప్రధానులకైనా, ఎంపీలకైనా, ఎమ్మెల్యేలకైనా, రాష్ట్ర మంత్రులకైనా, ఎంత పెద్ద గొప్ప నాయకులు అయినా ప్రజలు చెడిపోవటం ఇష్టమా? సో ఈనాడు ఒక విధంగా ఈ లోక పదవులు మరి లేదా వాటి విషయంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు ఇది నిరంకుశత్వ పరిపాలన కాబట్టి నా పరిపాలన అలాంటి పరిపాలన కాదు, ప్రేమతో స్వేచ్ఛగా ప్రజలను నేను రక్షించుటకు వారిని వచ్చి ఉన్నాను. స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు చెడిపోయారు, పాపంలో పడిపోయినారు, నశించినారు. స్వేచ్ఛ ఇవ్వడం దేవునికి ఇష్టమే. అదేవిధంగా దానిని బట్టే మరి ప్రపంచ దేశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర పోరాట యోధులు అనేక మంది ఈ పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానమును బట్టే అనేకులు బయలుదేరినారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనిషి స్వేచ్ఛగా పుట్టాడు, తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు లోకంలో స్వేచ్ఛగా జీవించడానికి కూడా అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఇది అనేక మంది తమ యొక్క ఎడ్యుకేషన్ లో, చదువులలో, అనేక సబ్జెక్ట్స్లలో, విషయాలలో చదువుకున్నారు ఇది. కాబట్టి చదువుకున్న, జ్ఞానం పొందుకున్న, విద్య నేర్చుకున్న, విద్య అంటే జ్ఞానము. మరి ఆ జ్ఞానము ఉండి చెడిపోవటము ఇష్టమా? జ్ఞానము ఉండి రక్షించుకోవటము, మనల్ని మనం కాపాడుకోవటము దేవునికి ఇష్టమా? హల్లెలూయా. కాబట్టి నా బిడ్డలు నశిస్తున్నారు. హోషేయ గ్రంథంలో వాక్యం 4వ అధ్యాయంలో చెప్తుంది, 6వ వచనంలో ప్రజలు నశించుచున్నారు. కాబట్టి ప్రజలు నశించుటకు ఎందుకు నశిస్తున్నారు అనగా దేవుని యొక్క యాజకులకు దేవుని జ్ఞానము లేకపోవటం వలన, ఆ జ్ఞానాన్ని చెప్పకపోవటం వలన, బోధించకపోవటం వలన ప్రజలు నశిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని ఆత్మను అభిషేకమును పొందినటువంటి వారు యేసు ప్రభు వలె, దేవుడు యేసు ప్రభు తన కుమారుని మీదికి తన ఆత్మగా వచ్చి తనను ఆవరించి తనలో నివాసం చేస్తూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వారు నశించకుండా రక్షించుటకు ఆయనకి ఇష్టమైంది. యోహాను 3:16 అదే కదా వాక్యం చెప్తుంది. కాగా తన అద్వితీయ అంటే ద్వితీయ, రెండవది లేదు, మొదటిదే. అంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే.
లోకానికి 200 పైగా ఉన్న దేశాలలో సూర్యుడు ఒక్కడే. ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఎంతమంది చంద్రులు ఉన్నారు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు కదా. ఆ ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడిని ఎంతమంది దేవుళ్ళు సృష్టించారు? ఎంతమంది సృష్టించారు? మనం మన తల్లిదండ్రులకు పిల్లలుగా పుట్టాము. మనకు ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక్కడే. హల్లెలూయా. అయితే మరి దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకడే. ఆ దేవుణ్ణే తెలుసుకోండి అని ఇదివరకు ముందు మరి మత్తయ్యన్న ద్వారా కూడా మాట్లాడిన సత్యం అదే. హల్లెలూయా. అంటే మీరు ఏ మతములో ఉన్నా అల్లాని కాదు, ఇటు రాముడని కాదు, యేసు అని కాదు, దేవా నీవెవరు అని అడగండి. హల్లెలూయా. నీవెవరో నాకు నీవు తెలియపరచుకో నాయనా అని చెప్పి నీ గాథలో, నీ బాధలో, నీ కన్నీటిలో, నీ దుఃఖంలో, నీ చావు మరణాలలో నన్ను రక్షించే నాదుడా దేవా నీవెవరో నాకు తెలియపరచుకో, నన్ను రక్షించు అని ఈ విధంగా కొందరు యేసు ప్రభువును తెలుసుకున్నారు. హల్లెలూయా. తెలియకుండానే దేవుడు ఎవరో యేసు ప్రభు తానే స్వయంగా ప్రత్యక్షతల ద్వారా, దర్శనాల ద్వారా, మాట్లాడడం ద్వారా ఆయన తనకు తాను తమ బిడ్డల్ని తెలియపరుచుకున్నారు. ఎందుకంటే దేవుడా నీవెవరు అంటే నేను నిశ్చయముగా దేవుడినే, నేనే అనేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎందుకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు? ఈయన ఎందుకు నేనే అంటున్నాడు? వేరే ఎవరు ఏ దేవుడు కూడా నేనే అనట్లేదే అని అంటున్నారు కదా. ఒక్కడే దేవుడు కాబట్టి ఇప్పుడు నీ పిల్లలకి నీవు తండ్రి కాబట్టి ఈ పిల్లలు ఎవరు పిల్లలు అంటే నా పిల్లలే అని ఎందుకంటావు? నేనే వాళ్ళ తండ్రిని అని ఎందుకంటావు? అందుకే యేసు ప్రభు కూడా నేనే అని అంటున్నాడు. హల్లెలూయా. అందుకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు అనగా దేవుని యొద్దకు రాలేరు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలంటే ఏ నరుడైనా పరలోకము అంటే మరి అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరలోకం అంటే అది ఈ లోకంలోని మరి ఆచార సాంప్రదాయాల పద్ధతులు ఇష్టం వచ్చినట్లుగా మనము తిని త్రాగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ చెడు పడ ఏది పడితే ఎలా పడితే అలా జీవించడానికి పరలోకంలో స్థానము ఉండదు. మట్టి అయిన శరీరం ఈ మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ప్రాణాత్మను ఊది జీవాన్ని పోసి ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను ఊదిన దేవుడు తన ఆత్మను, తన జీవాన్ని మనలో పెట్టాడు. హల్లెలూయా. ఈ జీవానికి మరణము లేదు. కాబట్టి ఒక దినమున ఆయన ముందు నిలబడి మనము ఈ లోకములో మన యొక్క తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మన ఇష్టాల ద్వారా జీవించిన జీవితానికి ఒకరోజు సమాధానం చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. తీర్పులు ఆయన ఎదుట ఒక వ్యక్తి కనుక ఇష్టం ఉన్నట్టు తిడుతూ మాట్లాడుతూ చెటాపడ మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఒకవేళ తాగి ఉన్నా తాగిపోయినా ఎలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఒప్పుకుంటారా? సంస్కారం లేదా, నీకు చదువు లేదా, నీకు జ్ఞానం లేదా, నీకు బుద్ధి లేదా అంటారు కదా. అలా తప్పులు, ఒప్పులు, గొడవలు, సమస్యలు జరిగినప్పుడు మరి ఏం చేస్తారు? ఒక సమస్య, గొడవ, ఇబ్బంది జరిగినప్పుడు ఏం చేస్తారు? అదే ఊర్లో అయితే ఏం చేస్తారు? పెద్ద మనుషులు అంటారు. పెద్ద మనుషుల దగ్గర పెట్టాలని పిలుస్తారు. కులం అంటారు, లేకపోతే ఏదో అంటారు, లేకపోతే పంచాయతీ పెట్టాలి, పంచాయతీ చేయాలంటారు. హల్లెలూయా. మరి అలా చిన్న పొరపాట్లు, చిన్న తప్పులకే, చిన్న మాటలకే పెద్ద మనుషులు పంచాయతీ అంటే, మరి పెద్ద తప్పులు చేసి దొంగతనమో, హత్యో, వ్యభిచారమో, అబద్ధాలు, రకరకాలుగా దేవుడు నేనే అంటే ఆయనను మరి ఆయన నిజ దేవుడిగా తెలుసుకోలేకపోవడం మన తప్పు, కానీ ఆయన తప్పు కాదు కదా. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన అటువంటి పాపములు మనం ఆజ్ఞ విరుద్ధంగా పాపములు చేసినప్పుడు మరి ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఎందుకుంది? కోర్టు ఎందుకుంది? హైకోర్టు ఎందుకుంది? సుప్రీం కోర్టు ఎందుకుంది? ఎందుకు అక్కడ దాకపోతున్నాము? ఈ లోకంలోనే ఇటువంటి దాటి దగ్గర పోతే దేవుడు మరి తప్పుగా పాపానిగా ఎరిగిన దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇది తప్పు నాయనా, ఇది ఒప్పు నాయనా అని మన పిల్లలకి మనం చెప్పట్లేదా?
ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పమ్మా, ఇది తప్పు నాయన అని చెప్తున్నానా లేదా? కాబట్టి దేవుడు కూడా అందుకే ఆయన తప్పును తప్పుగానే చెప్తున్నాడు, రైట్ గానే చెప్తున్నాడు. హల్లెలూయా. అదే సత్యము, అదే యేసు, అదే నేను, అదే మార్గము, అదే నేను జీవము అన్న దేవుడే యేసు ప్రభు. నేనే ఒక్క దేవుడు. ఈ సూర్యుని సృష్టించిన వాడు, చంద్రుని, నక్షత్రాలు సమస్తము సృష్టించిన వాడు, ఆయన లేకుండా ఏది చేయబడలేదని యోహాను 1వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివితే ఉంటది గ్రంథంలో. నా గ్రంథం అని కాదు, వాళ్ళ గ్రంథం అని కాదు. కాబట్టి బైబిల్లో 1-2 యోహాను సువార్త గ్రంథంలో మనం 1-2-3 వచనాలు చూసి సృష్టికర్త ఎవరు, రక్షకుడు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని, ఆది యందు మొట్టమొదటనే వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి, ఇక్కడ సమస్తము ఎవరి మూలంగా కలిగెను? ఆయన మూలంగానే. ఇక్కడ ఒక ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచం అంతట్లో ఎన్ని భాషల్లో చూసినా సరే అదే సత్యం, ఆ విధంగానే ఉంటది. హల్లెలూయా. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు? యేసు లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగాయను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2000 సంవత్సరంలో 2025 సంవత్సరాల కింద పుట్టిన యేసు కదా ఆయన. హల్లెలూయా. మరి సృష్టికర్త, మరి ఎవరు సృష్టికర్తగా ఉన్నారు? ఆయనే. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, మృతుడనై తిని తిరిగి లేచి తిని అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. ఈయన 2000 సంవత్సరాల కింద మాత్రం, 2025 సంవత్సరాల కింద మాత్రమే వచ్చిన దేవుడు కాదు. ఈయన ఆది మొదలుకొని మొదటి నుంచి ఉన్నవాడు, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవుణ్ణి మనము తెలుసుకొని పూజించి సేవించి ఆరాధించాలి. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా వచ్చాడు, అంటే మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన దేవుడిగా ఆయనను మాత్రమే కొలిసి మనము పూజించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అయితే క్రిస్మస్ క్రీస్తు ఆరాధన. హల్లెలూయా. క్రీస్తుని ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి అయితే క్రిస్మస్ అంటే ఆయన పుట్టిన పండుగ కదా అని అనొచ్చు. నిజమే, ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఎలాగో దేవుని ఆత్మ ప్రభావము చేత కన్య మరియ గర్భమున జన్మించాడు. హల్లెలూయా. భార్య భర్తల సంబంధం, స్త్రీ పురుషుల సంబంధం వలన పుట్టినవాడు కాదు. మనము మన తల్లిదండ్రులకు పుట్టినట్లుగా ఆయన అలాగే పుట్టలేదు. కానీ దేవుని ఆత్మ ఆవరించి పరిశుద్ధాత్మ ప్రభావం చేత కన్నది ఆమె. ఎందుకంటే దేవదూత వచ్చినప్పుడు ఆమె దగ్గరికి, నువ్వు గర్భం ధరిస్తావు, యేసు అని పేరు పెడతావంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ప్రధానమే అయింది కదా అని చెప్పి ఆమె కలవరపడ్డది. హల్లెలూయా. అవును కదా. ఏ కనిక అయినా పెళ్లి కాకముందు గర్భం వస్తే ఎంత భయం కలుగుతుంది ఆ వ్యక్తికైనా సరే, ఆ తల్లిదండ్రులకైనా, ఎవరికైనా ఎంత భయమో. హల్లెలూయా. కొంతమంది తండ్రులు అయితే నువ్వు పుట్టకపోయి ఉన్నా సరే చావు ఏదో అని అంటుంటారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ ప్రభావం, అంటే దేవుడు ఆత్మ తానై ఉన్నాడు. మొట్టమొదట ఆది కాండంలో 1-2 అధ్యాయం 1-2 వచనాలు చదివించాడు కదా. దేవుడు ఆత్మగా ఉన్నాడు. మొదట జలములపై చీకటిలో ఆయన దేవుడు ఆత్మ అల్లాడుచూ ఉండేను. కళ్ళు మూసుకోమని చెప్పాడు, మూసుకుంటే ఏం కనపడలేదు కదా. అవునా కదా. కానీ దేవుడు కూడా ఆ చీకట్లో అల్లాడుచు ఆత్మ కోడి గుడ్లను పొదిగినట్లుగా ఆయన ఒక మాట పలకగానే వెలుగు వచ్చింది. అప్పటి నుంచే వెలుగు వేరే అయింది, చీకటి వేరైనట్లుగా ఒక దినము, ఒక రాత్రి, ఒక పగలైంది. హల్లెలూయా. ఆ విధంగానే మరి మన జీవితాలలో చీకటిని, పాపాన్ని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానముతో, మనము దేవుని జ్ఞానముతో. హల్లెలూయా. ఎందుకు యూదులు ఈనాడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా ఉన్నారు అంటే,
వాళ్ళు పరిశుద్ధ గ్రంథం బైబిల్ను చదువుతున్నారు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ బిడ్డ లేదా కుమారుడు లేదా మన బిడ్డలు మన కుమారులు అయితే శాస్త్రవేత్తలన్నా కావాలా, లేకపోతే దేవుని సేవకులన్నా కావాలా. హల్లెలూయా. బైబిల్ చదవండి తరోగా బాగా. అయితే శాస్త్రవేత్తలను అవుతారు, లేకపోతే దేవుని గొప్ప సేవకులను అవుతారు. హల్లెలూయా. కేవలం బతకడానికే కదా ఏ పని చేసినా. కోటి విద్యలు కోటి కొరకు అంటారు కదా. అయితే దేవుని కోటి విద్యలు అంటే ఏది పడుతుంది, ఎట్లా పడితే అట్లే కోటి విద్యలు సంపాదించుకుంటే అది సంపాదన అవుతుందా? మనకి సంతోషాన్ని ఇస్తుందా? నీతి నిజాయితీలతోటి సంపాదించి సంతోషంగా మనము తిన్నది కూడా అరగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నీతి నిజాయితీతో సంపాదించి దేవుణ్ణి మరి ఇష్టానుసారంగా దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొంది ఆయన ద్వారా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ దేవుని పిల్లలుగా జీవిస్తాం. నిత్య జీవంలో మనకు స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తాం, చనిపోతాం, కానీ నిత్య జీవం అని ఎందుకు చెప్పబడుతుందంటే దేవుని యొక్క ఆత్మకు మరణము లేదు కాబట్టి ఆ యొక్క ఆత్మ తన రక్తము తన వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా శుద్ధి చేయబడి పరిశుద్ధంగా జీవిస్తూ మనం ఆనందిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక మాట చూడండి, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. హల్లెలూయా. మందిరములో ఆనందం ఉంటది, ఎందుకంటే దేవుడు మందిరములో ఉన్నాడని దేవుడికి వస్తారు కదా. హల్లెలూయా. దేవుడు ఏ తండ్రి అయినా తల్లి అయినా తమ పిల్లలు ఆనందంగా ఉండాలని అనుకుంటారు, అవునా కదా? దుఃఖంగా ఉండాలి, ఏడ్చుకుంటూ ఉండాలని, రోగాలతో ఉండాలని అనుకుంటారు ఎవరైనా? ఆ పరలోక తండ్రి కూడా మనమందరం ఆనందంగా ఉండాలని. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని ఈ మాట ఇంకెక్కడైనా చూపించగలుగుతారా మీరు? లేదు. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసింది, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని. కాబట్టి దేవుని స్తోత్రం. క్రీస్తు పండుగ అంటే యేసుప్రభు మరలా పుట్టట్లేడు చిన్న బాలుడుగా పశువుల పాకలో, అదంతా కాదు. ఆయన పుట్టాడు, కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ పుట్టాలి? మన హృదయాలలో. తను నమ్మి విశ్వసించిన వారందరికీ తన పిల్లలయ్యే భాగ్యాన్ని, ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు. నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు, నువ్వు క్రిస్మస్ పండుగను గొప్పగా కొనియాడుతావు. హల్లెలూయా. అంటే క్రీస్తును ఆరాధిస్తూ ఆనందిస్తావు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషంగా ఆయనను ఆరాధించడం అర్థం. హల్లెలూయా. సంతోషంగా ఆరాధించడం, ఆత్మయందు సత్యమందు ఆరాధించడం. అటువంటి శక్తి ప్రభావం ఆత్మతో నింపి మనల్ని ఆయన సాక్షులుగా పరిశుద్ధాత్మ ప్రభావం చేత మనము, మన కుటుంబము, మన పిల్లలు యేసయ్య నామములో వాడబడి ఈ భారతదేశం, ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి అపోస్తులు, ప్రవక్తలు, సువార్తిక బోధకులు, కాపరులుగా మేము, మీ కుటుంబాలు, మీ పిల్లల్ని వాడుకొనును గాక. యేసు నామములో జరుగును గాక ప్రార్థిస్తాం. అదృశ్య దేవుడుగా మీరు మా మధ్యలో ఉండి చూపించిన వాక్యం, మీ శివ మేలు మీద కాచే రక్త విలువ, ఆ రక్తము విలువ లేని రక్తం కాచి మిమ్మల్ని విమోచించినందుకు స్తోత్రం. ఇదే దేవాయించిన వాక్యం సందేశం కొరకు స్తోత్రం. మేము నశించిపోయే మమ్మలను వీటికి రక్షించినందుకు స్తోత్రం. అయ్యా, ఇంకా మానవ కోటి అనేకులు మీ దగ్గర రాకుండా, మీరు తెలుసుకోకుండా ఉంటున్నారు, వాళ్ళ అజ్ఞానంలో ఉంటున్నారు, అంధకారంలో ఉంటున్నారు. ప్రభా తండ్రి, మీరు నిజముగా వాళ్ళందరూ మీరు తెలుసుకొని మా కొరికే మీరు కన్యక గర్భంలో అవతరించినారని తెలుసుకొని ప్రతి ఆత్మ తమ పాపములను వదిలిపెట్టి పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా జీవించి మీ రాజ్యవాసులుగా మార్చడానికి సహాయం చేయి అని వేడుకుంటున్నాం. తండ్రి స్తోత్రం. ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు స్తోత్రం, ఇచ్చిన దినం కొరకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించి మీరు రెండవ రాకడ కూడా ఉన్నది ప్రభావ, రెండవ రాకడలో కూడా మేము కనబడే భాగ్యం దయచేయమని తండ్రి. మొదటి రక్షింపబడిన వారి కొరకు మీరు వచ్చినారు, మీరు రక్షింపబడిన చివరి రక్షణ మీరు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మేమందరం మేఘము కొనిపోవటం సహాయం చేయము. మేమందరం మహిమ రెక్కలు రావాలి, సహాయం చేయము. ఈ రాత్రి అంతా మాత్రం ఉండము, పొగలత కాపాడి ఈ రాత్రి కాలం ఇచ్చేందుకు స్తోత్రం. మమ్మల్ని ఈ రాత్రి కాలంతో కాపాడమని వచ్చే తీసుకొచ్చిన
ప్రియ బిడ్డలందరినీ ప్రభు మీరు రక్షించండి తండ్రి. అయ్యా సోదరం 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 ఎంతమందికైతే మార్పు వ్యాప్తి సంపరిశుద్ధాత్మ ఆత్మ కార్యములు చేయాలి, దేవుని కార్యం జరిగించాలి, మీరు ఆకలికి సిద్ధపడాలి, పరిశుద్ధపరచమని మీ కొరకు మా కొరకు రానయ్యన్న మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము ఇక్కడ ఏడ్చున్న మనందరితో ప్రయోజనగాక ఆయన రాగలు ప్రయత్నం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.